మనము ఇక్కడ క్రీస్తుకు పైన దేవుడు ఉన్నాడు, దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రం ఉన్నది. ధర్మశాస్త్రములో నుండి నీ ప్రత్యక్షతలో నీ పవిత్రమైన జీవితాన్ని ఎలా గడపాలో యేసుక్రీస్తు ప్రభు నేర్పించిన విధానం ఉన్నది. వీటిని మనము మిళితం చేసుకొని నడవడమే క్రైస్తవుని యొక్క ముఖ్య లక్షణం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇది మనం మర్చిపోయి ఎవడిష్టం వచ్చినట్టుగా వాడు మాట్లాడుతూ దేవుని యొక్క వాక్యమును అపార్థము చేయొచ్చు. ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నావు. ఎవడి భక్తి వాడిదే, ఎవని దేవుడు వాళ్ళ దేవుడే, ఎవరి యొక్క ఉద్దేశాలు వాళ్ళయే. వాళ్ళ సంగతి మనకు అనవసరం, మన సంగతి వాళ్ళకు అనవసరం. ఎవరి విధానంలో వాళ్ళు వెళ్ళటమే దేవుడు మనకు నేర్పించిన పాఠం. ఈ పాఠము కలిగినటువంటి నీవు వివేచన కలిగి జీవించాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును తన విడికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలోకి నడిపి